యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. పరిపాలన సామాన్యుడిది, ఒక పౌరుడిది అంటారు మాటకి. కానీ మనలో ఉన్న ఒక మనిషిలో ఉన్న గొప్పతనాన్ని, ప్రత్యేకతని సాక్షుల దగ్గర నుంచి పట్టుకోలేరు. నేను మాయలో ఉండిపోతే వదిలేస్తారు, మీరు మాయ కొద్దీ రెచ్చిపోతారు, మాయ కొద్దీ చెలగాటం ఆడేస్తారు, బంధాల కొద్దీ విరిచేస్తారు, బంధాల కొద్దీ కలిపేస్తారే కానీ ఈ బంధాలకు అతీతంగా అన్ని కాలాన్నే శాసించిన ఆ పెద్దతనాన్ని పట్టుకోకుండా ఇప్పుడు కూడా నేను మనిషిగా, ఇంకా నన్ను మనిషిగా చూడటం, మీరు మనిషిగా ఆడటం ఘోర కలని. మనం ఎవరు మనుషులుగా లేమనుకుంటేనే మాయ నుంచి బయటపడతామని తెలుసుకోండి. పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, మీడియాలు కానీ ఎవరిష్టం వచ్చేట్టు వాళ్ళు ఏదోటి ప్రవర్తించడానికి లేదు. రాజకీయంగా ఏదో ఒకటి నిర్ణయాలు, పోలీసులను అందరినీ సమావేశపరిస్తే అది ఎంత కెమెరాలు పెంచినా అది సెక్యూరిటీ అవ్వదు. కెమెరాలకి, వ్యవస్థకు మించిన మాట, కాలాతీతమైన మాటను పట్టుకోవాలి. మమ్మల్ని ఉపయోగించుకొని మమ్మల్ని తొక్కేసేయటం, నా శరీరాన్ని చూస్తూ నాలో ఉన్న దైవత్వాన్ని పట్టుకోకపోవడమే యావత్ మానవ జాతికి పట్టిన శని అన్నమాట, ఘోర కలి అన్నమాట. అప్పటికప్పుడు హంగు, అప్పటికప్పుడు మీటింగ్లు, అప్పటికప్పుడు మీడియాలు, అప్పటికప్పుడు హడావిళ్ళు, అప్పటికప్పుడు ఏదో జరుగుతుంది అనేటువంటి బోరబండ్లు ఏదోటి జరుగుతుంది. ఏదోటి మీరు బంధాలకు తీర్చుకుంటూ మోసాలు చేసుకుంటూ, మా తాతనే మమ్మల్ని కలవకుండా చంపేశాడండి డిఎస్పీ నాగబాబు అప్పుడే చెప్పాడు. మరి అలాంటి పనులు ఇంకెందుకు, ఇంకా ఆపండి. కెమెరాలు ఉండి మోసాలు చేస్తున్నారు మీరు. ప్రతిదీ సూక్ష్మంగా కాల్ డేటాలో ఉపయోగించేసుకుని ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని రెచ్చిపోతే ఎలాగే మా కుర్రోళ్ళు రెచ్చగొట్టి అప్పటికప్పుడు మేము సంతోషంగా ఉన్నాం, మేము ధైర్యంగా ఉన్నాం, మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం, మీ వాళ్ళు మా వాళ్ళు ఇక్కడే ఉండి దెంగించుకుంటున్నాడు. ఇంకా మీకు నీచంగా అర్థం అవ్వాలంటే ఎవడైనా దెంగించుకుంటాడా? దెంగుతారా మీరు కంటకావరంగా? ఆలోచించండి ఒకసారి. అలా సరదాగానే అలా మాట్లాడొచ్చా? శక్తివంతమైన పరికరాలు ఉండొచ్చి ఓపెన్గా గవర్నర్ని సంవత్సరాలు పట్టించుకోకుండా చేసుకుంటూ ఎలాగైనా తమాషా ఉండాలి, కండకావరమే ఉండాలి, అహంకారమే ఉండాలి అని నలుగురు ఒకటి అవ్వకుండా పోలీస్ వ్యవస్థ రహస్యంగా వింటూ డిఎస్పీ నాగబాబులా ఇంట్లో ఇళ్ళ దగ్గర ఎక్విప్మెంట్లు పెట్టుకుని ఇలా గవర్నర్ పట్టుకుంటే ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, రాజ్యాంగబద్ధంగా ఏమీ లేదు, ప్రజా పరిపాలన కాదు ఇది. ఆలోచన పట్టుకోకుండా మీరు ఏమీ చేయలేరు. కండకారం, అహంకారం వదిలేసేయండి. మనుషులు కొద్దీ తమాషా చేసి ఆడి ఎదవే కదా, వీళ్ళు పెద్దోళ్లే కదా, వాళ్ళు చిన్నోళ్లే కదా, అలా కాదు. ఏమంటున్నాడో చూడాలి. ఇప్పుడు కూడా నేను నా ప్రకారం ఉంది, సాక్షులు ముందుకు రారు, వాళ్ళు పెద్దోళ్ళు. బాపూజీరావు చింతపండు వ్యాపారం చేసుకుని అలాగే ఉంటాడు. కావాలంటే మణిబాబు కుటుంబాన్ని తమాషా చేసేయచ్చు, కానీ బాబూజీరావు ముందు రాకూడదు. ఇలా ఈ అహంకారాలే ఉండిపోతే ఎలాగైనా కులాల కొద్దీ, మనుషుల కొద్దీ, బలం కొద్దీ రెచ్చిపోతే ఎటుపోతున్నారో ఆలోచించుకోండి. చంద్రశేఖరరావుకి, జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నాను, ప్రత్యేక విమానాలు వేసుకుని డబ్బులు వెళ్ళి అడగటమా? కోట్ల రూపాయలు మీకు ఇస్తారా? మీరు అకౌంట్లు వేసుకుంటారా? సామాన్యుడు అలాగే ఉండిపోతాడా? సామాన్యుల్లో ఉన్న దేవుణ్ణి కూడా పట్టించుకోరా? ఆలోచించుకోండి. అప్పటికప్పుడు హంగు, ఆర్భాటం కాదని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. మనసు, మాటల పరిపాలన, పంచభూతాలు నా ప్రకారం ఉన్నాయని ఎందుకు ఉన్నాయి? అణువున మాటకే ఎందుకు చెప్పాను? ఇప్పటికైనా తెలుసుకోండి. సరోజని ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. మణిబాబు కుటుంబాన్ని తమాషా చేసేయటం, మీరు రెచ్చిపోవటం, ఎవరో ఒక రెడ్ నాయుడే కదా, మేము చిన్నవాళ్ళమే కదా అని చెప్పి అనేకులను మోసం చేసుకోవడం నుంచి బయటికి రాము, మేము ఇలాగే ఉంటామని కుర్రోళ్ళని రెచ్చగొట్టుకుంటూ ఏదో తమ్మికమ్మని నేను ఏదో అన్నానని, లేదా వేలమ్మలో ఒకటి అయిపోయి, బీసీలో ఒకటి అయిపోయి, ఎస్టీలో ఒకటి అయిపోయి, ఎలాగైనా అరాచక శక్తుల్లా మారిపోయి మేమే బతికేస్తాం అంటే మృతం అయిపోలేదా? మృతకయ్యి అయిపోలేదా? మీరు పోలీసులందరినీ మీటింగ్ పెట్టి 1 లక్ష కెమెరాలు పెంచండి, 2 లక్షల కెమెరాలు అయ్యా కాపాడతాయి, పోలీసులా కాపాడతారు మిమ్మల్ని? మీకు ఆత్మశుద్ధి లేదా? ఆత్మశుద్ధి లేకుండా ఎలా కాపాడబడతారు? మీరే మృతం నుంచి ఎలా బయటకు వస్తారు? చంద్రశేఖర్ కానీ, కేటీఆర్ కానీ ఆలోచించకండి. ఎవరు రెచ్చగొడుతున్నారు? నా దగ్గరకు వచ్చి ఏదో చెబుతాను, ఒక్కడే శవం పడుకున్నట్టు పడుకోవడం ఏంటి? హాస్టల్ రామకృష్ణ ఎలాగని నాకు ఏదో చెప్తావు, ఏదో చెప్పడం ఏంటి? మీరు 10గురు ఒకటై బయటికి రండి అంటుంటేనే ఏకకాలంలో 2 ముఖ్యమంత్రులు రామోజీ ఫిల్మ్ సిటీలో చేరండి. పోలీసులు సమావేశం అక్కర్లేదు, పోలీసులు సరెండర్ అయిపోవాలి, రాజకీయ నాయకులు సరెండర్ అయిపోవాలి.
ఒక న్యాయ వ్యవస్థ సిట్టింగ్ జడ్జి సరెండర్ అయిపోయి పంచాయతీలు చూడాలి, అధినాయకుడి పేరు మీద నడపాలి సంతకాలు. మీరు ఏదో ఒకటి చేయడానికి లేదు. నన్ను మనిషిగా వదిలేయకూడదు, నేను మనిషిగా నేను మనలేను, నేను తిమ్మిరిగా అనిపిస్తుంది. శరీరం అంటేనే తిమ్మిరి. నువ్వు రహస్య పరికరాలతో చూస్తున్న వాళ్ళు అది ఒకటే చెప్తున్నాను, మనం శరీరంగా మనలేము. ఇప్పటికే మణిబాబు కుటుంబం లాంటి వాళ్ళు మీరు తప్పుడు పెళ్ళిళ్ళు మీరే చేసి మోసాలు మీరే చేసి అంత మోసాలు చేస్తున్నారని నాకు నాగబాబు దాకా వచ్చేదాకా తెలియలేదు. మరి ఏం పనులు ఆపించు, ఇంకా ప్రతిరోజు మెసేజ్ పంపేవాడిని. ఎవడికో నేను ఒకడికి చెప్పట్లేదు, ఇద్దరికి చెప్పట్లేదు, ముగ్గురికి చెప్పట్లేదు. ఆడు నువ్వు ఏం చేస్తారో చూస్తా, ఆడు అవసరమైతే ఆడిని తీసుకొస్తా, నిన్ను తీసుకెళ్తా, ఆడు వీడు ఎవడో ఒకటితో చెరగాటం ఆడుకుంటే సరిపోద్దా? అసలు వాడిని పట్టుకోవడం మానేసి, నాలుగునే ఉన్న అసలు వాడిని పట్టుకోవడం మానేసి ఎలాగైనా తమాషా జీవితాలంటే ఎలాగైనా తమాషాగా రెచ్చిపోవాల్సి వస్తుందా? ఎలాగైనా రేపులు చేయవలసి వస్తుందా? ఎలాగైనా మర్డర్లు చేయవలసి వస్తుందా? మంచి చేయలేరా? చెడే చేస్తారా? మీ పరిపాలన అదా? ఎలాగైనా మీరు వేలమ దొరలా, కమ్మనాయుళ్ళ, చౌదరిలా, మహారాజులా, పంతుళ్ళ వేదాలు చదివారా? బుద్ధి జ్ఞానం అక్కర్లేదా? సామాన్యుడిని, రైతుల నుంచి వచ్చిన వాడిని, మనసున్న మహారాజుని, పంచభూతాలని శాసించిన వాడిని, 10 మంది హీరోయిన్లు ముందే చెప్పిన వాడిని, సునామీలు, సముద్రాలు నా ప్రకారం ఉన్నాయి, జెండా దేశం జెండా అన్నీ నా ప్రకారం ఉన్నాయి. మీరు ఎవరెవరిని వేధిస్తారు? మణిబాబు కుటుంబం మీద కాళ్ళమే పడండి. మా చిన్నోళ్లే కానీ తమాషా చేయకండి, పెద్దవాళ్ళే రెచ్చిపోకండి. బలం కొద్దీ లేదు, బుద్ధి కొద్దీ ఉంది. నాకు మెసేజ్ కూడా పంపించకండి. మళ్ళీ పోలీసులు సమావేశాలు పెడతారు, మేము 1,00,000 కెమెరాలు పెంచుతాం, ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్తాం. ఎవరికి కావాలి పరిపాలన? మృత పరిపాలన. చంద్రశేఖరరావుకి బుద్ధి రాదు, మీకు బుద్ధి రాదు, ఎవరికి బుద్ధి రాదు. మూర్ఖత్వం, ఉన్మాదమే ఉంటుంది. అలాగనే కుర్రోళ్ళు కూడా రెచ్చగొట్టుకుంటూ నవ్వులాట్లు, హాస్యాలు, నేను వీడియో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేసుకుంటూ చెవులకు కమ్మలో పోగులు పెట్టుకుని ఏం ఉన్మాదాలు ఎటుపోతున్నారు? ఆ పరాయి వాళ్ళని, ఆడవాళ్ళని పరాయి వాళ్ళు చేసి మోసగించడం ఏంటి? అవమానించడం ఏంటి? మీరు పెద్దవాళ్ళు అవ్వటం ఏంటి? మీరు మగవాళ్ళు అవ్వటం ఏంటి? కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవటం ఏంటి? ఇక్కడే ఉండి దెంగించుకోవడం ఏంటి? ఉన్మాదపలు ఎంచే కొడుకులు, ఇంత ఉన్మాదపలు ఎంచే కొడుకులా మీరు? కాళ్ళ మీద పడండి అంటుంటాను, నువ్వు ప్రత్యేక బస్సు వేసుకుని రమ్మంటుంటాను. ఎప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పాను? ఎన్ని మెసేజ్లు ఉన్నాయి? మెసేజ్లు తీసేస్తారా? కాల్ డేటాలు తొలగించేస్తారా? పెద్ద మనుషులే చాలామంది అవుతారా? పోలీసులు మటుగా మీటింగ్ పెడతావా నువ్వు? ఎవరు ఊళ్ళ మీద పడి రేపులు చేస్తున్నారు? లంచా కొడుకులు నీకు రక్షణ? ఎవరికి రక్షణ కల్పిస్తున్నారా లంచా కొడుకులు? బుద్ధి జ్ఞానం అక్కర్లేదా చంద్రశేఖరరావు నీకు? నేనేం చెప్తున్నాను? మొత్తం అధినాయక భవన్ సరెండర్ అయిపోండి. అధినాయకుడు మీకు తల్లి, తండ్రి, గురువు అని చెప్తున్నాను ఈ క్షణం. ఇంటి పేరు, ఆస్తి పేరు మణిబాబు కుటుంబమే పడేసేయండి. పడేసి అప్పుడు మాట్లాడండి. పోలీసులా కాపాడుతారు మిమ్మల్ని. మనిషి అన్నవాడు ఎవడు బతకలేడు. నువ్వు చంద్రశేఖరరావు అంటే చచ్చిపోతున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే చచ్చిపోతున్నావు. ఏ పండితుడు, గురువు ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. నేను హాస్టల్ రామకృష్ణ నా దగ్గరకు వచ్చి చెప్పాలి. నేను ఎలా ఒక్కడే పడుకుంటున్నాడు మంచం మీద, ఆ దగ్గరికి నేను వెళ్ళి చెప్పాలంట. లేటర్ మీ పిల్లలుగా సరెండర్ అయిపోండి అంటే, లేదా సురేష్కి ఏదో చెప్పాలంట కారు వేసుకు వచ్చినప్పుడు. ఇంకెళ్ళి రేపులు చేయమని రెచ్చగొడుతుకుంటున్నారు రంజా కొడుకులు, ధనరాజు లాంటి, మురళి లాంటి వాళ్ళని పెంచుకుని. ప్రతి ఊళ్ళో ఇలాగే ఉన్నారంట, చాలామంది ఇలాగే ఉన్నారంట. పైకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లోపల బ్రోతల హౌసులు అడుగుతారు లంజా కొడుకులు, కమ్మ వెలమ ఇంకా అనేకులు పోగేసుకుని. నువ్వు పరిపాలన చేస్తావా? ఎవరిరా నువ్వు పరిపాలిస్తావు? నువ్వు అధినాయక భవన్ సరెండర్ అవ్వకుండా పోలీసులతో మీటింగ్ పెడతాడా? పోలీసులు ఎవరురా? బుద్ధి జ్ఞానం అక్కర్లేదు నీకు? తండ్రిలా ఆశీర్వాదం ఇచ్చి చెప్తున్నాను. ఒరే లంచా కొడుకు అని తిట్టినా, నువ్వు ఏం చేసినా అన్నిటికీ నేనే కారణం, నేనే పెద్దవాడిని, నేనే గురువుని, నేనే తండ్రిని, నేనే తాతలకి తాతని, తండ్రికి తండ్రిని, నేనే మీకు సర్వాంతర్యామిని. బూతులు తిట్టినా, వేదం చదివినా నా వల్ల అవుతుంది. నాకు సరెండర్ అవ్వండి మొత్తం అందరూ, నేను చెప్పినట్టు చేయండి. మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ముందు అధినాయక భవన్లో సరెండర్ అయిపోయిందని మాట్లాడండి, గాలి పీల్చుకోండి. మొత్తం మీడియాలు, రాధాకృష్ణ, చౌదరికి అందరికీ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలవండి మర్యాదగా. దుబ్బాక ఎలక్షన్, గుడ్డ ఎలక్షన్, బుద్ధి జ్ఞానం అక్కర్లేదు మీకు? అసలు పరిపాలన లేదంటుంటే ధర్మం రక్షత సత్యమేవ జయతే.